शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओं। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం। ధర్మమునకు ప్రమాణమైనటువంటి వేదాన్ని అందరూ చదువుకోలేరు, చదువుకున్నా అర్థం చేసుకోవడం కష్టం, అర్థం చేసుకోలేనప్పుడు దాన్ని ప్రమాణంగా స్వీకరించి అనుష్ఠించడం కూడా కష్టం అవుతుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో వ్యాస భగవానుడు మనందరికీ చేసినటువంటి మహోపకారమే భారత రచన. ఈ భారతంలో ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసి చూపించారు. అలా చూపించినటువంటి కారణం చేత మనిషి జీవితానికి అత్యంత ప్రధానమైనటువంటి ధర్మానుష్ఠానం ఎలా చెయ్యాలో, ఆ ధర్మానుష్ఠానము ద్వారా మనిషి ఎటువంటి ఉత్తమగతిని పొందాలో తెలుసుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ కూడా వ్యాసుడు భారతంలో అందించాడు. అటువంటి భారతం కవిత్రయం చేత తెలుగు భాషలోకి అనువాదం చేయబడింది. అనువాదం చేయబడింది అంటే దాని అర్థం యథాతథంగా ఆంధ్రీకరింపబడింది అని కాదు. మీరు భారత రచన చెయ్యండి అని నన్నయ్య గారిని రాజరాజ నరేంద్రుడు అడిగినటువంటి కారణం చేత యథేచ్ఛగా దానిని రచన చేశారు. అందుకే మూల భారతంతో యథార్థానికి ఆంధ్ర భారతం కొన్ని చోట్ల మార్పులు పొందుతుంది. అటువంటి భారతంలో అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి ధర్మరాజు గారు. ధర్మరాజు గారి గురించి ఏ దేవాలయంలోనైనా సరే చెప్పుకుని తీరాలి. ఎందుచేత అంటే ధర్మరాజు గారి గురించి చెప్పినప్పుడు, ధర్మరాజు గారి గురించి విన్నప్పుడు దేవతలు పితృదేవతలు కూడా ప్రీతి చెందుతారు. మహాభారతంలో ఎందరో వ్యక్తులు ఉన్నారు, కానీ జీవితంలో ధర్మానుష్ఠానానికి చాలా గొప్ప స్థానాన్నిచ్చి చిట్ట చివరికి సశరీరంగా స్వర్గలోకాన్ని చేరుకున్నటువంటి మహాపురుషుడు ధర్మరాజు గారు. ధర్మరాజు గారి గురించి ఏ దేవాలయంలో చెప్పబడుతుందో ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి కలుగుతుంది. యథార్థమునకు మహాభారతం ఎక్కడ ప్రవచనం చెయ్యబడుతుందో, ఎక్కడ మహాభారతం విశదంగా ఉన్నటువంటి శ్రోతలందరికీ కూడా వివరింపబడుతుందో ఆ ప్రదేశము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగినదిగా పరిగణింపబడుతుంది. అందుకే పెద్దలు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒక మాట అడుగుతూ ఉంటారు, ఇక్కడ మహాభారత ప్రవచనం జరిగిందా అని అడుగుతూ ఉంటారు. అటువంటి మహాభారతంలో ధర్మరాజు గారి గురించి వినడం అంటే దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రమవడానికి అది కారణం. 2, ధర్మరాజు గారి గురించి వినడం చేత మనకి జీవితంలో ధర్మము యొక్క ప్రాధాన్యత బాగా తెలుస్తుంది. లోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు దాన్ని అణిచి ధర్మాన్ని స్థాపన చెయ్యడం కోసం దేవతల యొక్క అంశలలో అనేక మంది వచ్చారు. అలా వచ్చినటువంటి వాళ్ళల్లో ప్రధానులు పాండవులు. మళ్ళీ అసలు ఎప్పుడెప్పుడు అధర్మము వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు అవతార స్వీకారం చేసి అధర్మాన్ని అణిచి ధర్మ సంస్థాపన చెయ్యడం తమ ప్రధానమైన కర్తవ్యంగా స్వీకరించినటువంటి నరనారాయణులలో ఒకడైనటువంటి నారాయణుడు పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చాడు. నరుడు అర్జునుడిగా వచ్చాడు. కానీ మహాభారతం చదువుకున్నప్పుడు ఫలశ్రుతి ఎలా చెప్పబడిందో అలా పాండవుల యొక్క చరిత్ర చదివినప్పుడు వచ్చేటటువంటి ఫలితములు చెప్పబడినప్పుడు
యథార్థమునకు అర్జునుడి యొక్క చరిత్ర తెలుసుకున్నప్పుడు కలిగేటటువంటి ఫలితం కన్నా ధర్మరాజు గారి జీవితం గురించి తెలుసుకున్నప్పుడు కలిగేటటువంటి ఫలితమే అత్యంత ఉత్కృష్టమైనది అని మనకు అనిపిస్తుంది. ఎందుకని అంటే ధర్మో వివర్ధతి దుష్టిర కీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన మాద్రీసుతో కథయతాం న భవంతి రోగాః అని చెప్పబడింది. అంటే ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన. ధర్మరాజు గారి గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ ధర్మమునందు అనురక్తి పెరుగుతుంది, ధర్మం మీద నమ్మకం పెరుగుతుంది, ధర్మాచరణము మనం చెయ్యాలి అనేటటువంటి పూనిక ప్రజల యందు నిలబడుతుంది. అసలు నిజానికి దేశకాలములతో సంబంధం లేకుండా మనుష్యుడిగా పుట్టినటువంటి ఎవరైనా సరే అనురక్తి పెంచుకోవలసింది, ప్రయత్నపూర్వకంగా అనుష్ఠించవలసినది ధర్మం ఒక్కటే. ఆ ధర్మమే భవరోగమునకు ఔషధము. దానిచేతనే మనిషి తరిస్తాడు. ఆ ధర్మాచరణము వలననే లోకమునందు శాంతి నెలకొంటుంది. దీని వలన శాంతి ఏర్పడుతుంది అంటే ప్రజలందరూ ఎవరికి వారు ధర్మాన్ని పాటించడం ప్రారంభం చేశారనుకోండి, అప్పుడు ఎవరి వలన ఎవరికి ఆపద కలుగుతుంది, ఎవరి వలన ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? కలగదు కనుక అందరూ సంతోషంగా ఉంటారు. లోకశాంతికి ప్రధానమైన ఉపాయం ఏది అంటే ధర్మం ఒక్కటే. అటువంటి ధర్మము వర్ధనము అంటే బాగా పెరగాలి అంటే ధర్మము పెరుగుట అన్న మాటకు అర్థం ధర్మాచరణము పెరుగుట. ధర్మాచరణం ఎప్పుడు జరుగుతుంది? ధర్మమునందు పూనిక కలిగితే. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పటికైనా రక్షింపబడతాడు, ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడబడమన్నది ఉండదు అన్న తిరుగులేని ధృతి, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగితే లోకంలో అందరూ ధర్మాన్ని పాటిస్తారు, శ్రద్ధ చెడకుండా ఉంటుంది. అలా ధర్మము బాగా వృద్ధిలోకి రావాలి అంటే ధర్మరాజు గారి యొక్క చరిత్ర వినాలి, ధర్మరాజు గారి యొక్క చరిత్ర చదువుకోవాలి. అలాగే పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన. భీమసేనుని యొక్క చరిత్ర చదువుకుంటే, భీమసేనుడి గురించి సమగ్రంగా వింటే పాపములు నశిస్తాయి. పాపములు ఎందుకు ఏర్పడతాయి? కామక్రోధముల చేత పాపములు వస్తాయి. సాధారణంగా లోకంలో భీముడు అంటే కోపమున్నవాడు అంటారు. కానీ మీరు భారతాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే భీముడంత ఆలోచనాపరుడు ఎక్కడా కనపడడు. అంత బాగా ఆలోచన చేస్తాడాయన, అంత మంచి ఆలోచన తత్పరుడు. అందుకే తొందరపడి పాపం చేసేటటువంటి స్వభావం ఉన్నవాడు కాడు, కామక్రోధములకు అలా తొందరపడి వశపడడు. అందుకే అటువంటి భీముడి గురించి చదువుకుంటే పాపములు అన్నీ కూడా అణిగిపోతాయి. అలాగే శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన. అర్జునుడి గురించి చదువుకున్న, అర్జునుడి గురించి విన్నా శత్రువులు నశిస్తారు. శత్రువులు నశించడము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను ఎవరి మీదో శత్రుభావన పెట్టుకుని వాళ్ళు నాశనమైపోవాలి అన్న ఉద్దేశ్యంతో అర్జునుడి గురించి చదువుకోమని కాదు దాని అర్థం. ఒకవేళ నాయందు ఎవరైనా శత్రుభావన పెట్టుకుని ఉంటే వారికి నా యందున్న శత్రుభావన తొలగిపోవుగాక, వారు నా యందు మిత్రభావన పొందుగాక. ఒకవేళ వారి మనసు కష్టపడేటట్టుగా నేను ప్రవర్తించి వారి శత్రుత్వాన్ని నేను తెచ్చుకున్నవాడనైతే నా యందు మార్పు వచ్చి అటువంటి భావన తొలగిపోయి అందరం చెయ్యి కలిపి మిత్రభావనతో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ నా యందు వృద్ధి పొందుగాక అన్నది దాని అర్థం తప్ప నేనెవరో ఒకరిని శత్రువుగా భావన చేసి ఆయన నాశనం అయిపోవడానికి అర్జునుడి గురించి చదువుకోవాలి అని అన్వయం చేసి చెప్పకూడదు, అలా అర్థం చేసుకోకూడదు. ఆ స్థాయి కూడా దాటగలిగితే నిజానికి అంతఃశత్రువులు ఎవరు అంటే కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపలే ఉన్నటువంటి జ్ఞానమనేటటువంటి రత్నాన్ని అపహరించడానికి ఎప్పుడూ సిద్ధపడి ఉండేటటువంటి చోరస్వభావం కలిగినటువంటి ఉగ్రమైన శత్రువులు కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6. ఈ 6 బాగా అణిగిపోవాలి అంటే దానికి అర్జునుడి యొక్క కథ చదువుకోవాలి, అర్జునుడి గురించి వినాలి.
అలాగే మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగాః. మాద్రీసుతులైనటువంటి నకుల సహదేవులు వాళ్ళ గురించి చదువుకుంటే శరీరమునకు కలిగినటువంటి రోగములు, మానసికమైనటువంటి జాడ్యములు అణిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు వైద్యాంశ కలిగినటువంటి వారు కనుక వారి గురించి చదువుకున్నంత మాత్రం చేత అటువంటి ఉత్తమమైన ఫలితములనిస్తాయి. వ్యాస భగవానుడు ఏదో సన్మానాల్లో, సత్కారాల్లో, బిరుదుల్లో, తాంబూలాల్లో కోరుకుని భారతాన్ని ఇవ్వలేదు. దేశకాలాలతో సంబంధం లేకుండా జనావళికి అందరికీ కూడా ఈ ప్రయోజనములు అందాలి. అందరూ పుణ్యమార్గంలో నడవాలి, అందరూ ధర్మానుష్ఠానం చెయ్యాలి, ప్రజల మధ్య శత్రుభావనలు నశించిపోవాలి, అందరూ ఆరోగ్యంతో ఉండాలి, అందరూ మానసికంగా మంచి పూనికను, ఉత్సాహాన్ని పొందినటువంటి వారై ఉండాలి. మానసికమైనటువంటి పిరికితనము ఈ జాతికి ఉండకుండుగాక. అలాగే ఒక కార్యాన్ని చెయ్యడానికి కావలసినటువంటి శారీరకమైనటువంటి ఆరోగ్యము సిద్ధించుగాక అనేటటువంటి పవిత్రమైన ఉద్దేశ్యంతో 5 పాండవుల యొక్క చరిత్రని తెలుసుకోవడం ద్వారా ప్రజలందరూ ఇటువంటి కామితములను సిద్ధింపచేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో దీన్ని ప్రయోజనంగా నిక్షిప్తం చేసి అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది ధర్మము. అందుకే ధర్మరాజు గారు పెద్దవాడు, పుట్టింది కూడా నక్షత్రాల్లో పెద్దది అని పేరు సూచింపబడేటటువంటి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు మహానుభావుడు. అటువంటి ధర్మరాజు గారి యొక్క చరిత్ర విన్న, ధర్మరాజు గారి గురించి చదువుకున్న, ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన, ఆ ధర్మరాజు గారి గురించి చెప్పుకుంటే ధర్మము బాగా వృద్ధిలోకి వస్తుంది. దేవతలు దేనికి సంతోషిస్తారు? మనం ధర్మమునందు పూనిక పొందితే సంతోషిస్తారు. ఇవాళ ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్న దేవతలందరూ దేనికి సంతోషిస్తారు? వీళ్ళు ధర్మరాజు గారి గురించి చెప్పుకుంటున్నారు. ధర్మరాజు కష్టసుఖాలలో ఎప్పుడూ కూడా ధర్మమును విడిచిపెట్టినవాడు కాడు. వీళ్ళు తద్వారా ధర్మమునందు పూనిక పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నానికి ఆయన హర్షిస్తాడు, పరమేశ్వరుడు సంతోషించి అనుగ్రహిస్తాడు. ఒక ఉత్తమ కార్యం వైపుకి మనం ధృతిని, అలాగే ఉత్సాహాన్ని, పరిశ్రమని ప్రదర్శించిన నాడు కదా ఎవరైనా అభినందించేది. భగవంతుడైనా అంతే. ధర్మమును పాటించగలిగిన వాడు మనుష్యుడొక్కడే. మనుష్య జన్మ ఎత్తినవాడు ధర్మమును గురించి తెలుసుకుని అనుష్ఠించాలని ప్రయత్నం చేస్తుంటే, భారతంలో ధర్మరాజు గారి గురించి తెలుసుకోవాలి అనుకుంటుంటే, వినాలి అనుకుంటుంటే ఈశ్వరానుగ్రహము కలగకుండా ఎలా ఉంటుంది? కాబట్టి అంత గొప్పది ధర్మరాజు గారికి సంబంధించినటువంటి చరిత్ర. ఈ ధర్మరాజు గారి జననమునకు సంబంధించినటువంటి నేపథ్యం ఏదైతే ఉన్నదో అది ఒక అద్భుతమైనటువంటి విశేషం భారతంలో. ఎందుచేత అంటే పాండురాజు గారు ఒకానొకప్పుడు కుంతీదేవిని ప్రార్థన చేయవలసి వచ్చింది. ఆయనే చెప్పుకున్నాడు, నా 2 చేతులు జోడించి నిన్ను ప్రార్థన చేస్తున్నాను కుంతి, సంతానమును నువ్వు పొంది నన్ను పితృరుణం నుంచి విముక్తుణ్ణి చెయ్యి. నేను సంతానవంతుడనై ఉత్తమ లోకములను పొందడానికి కావలసినటువంటి అర్హత నాకు కల్పించు. అందుచేత నువ్వు సంతానమును పొందాలి. శాపం కారణంగా నిజానికి పాండురాజు గారు సంతానాన్ని పొందలేడు. కానీ ఆ రోజులలో ఉన్నటువంటి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని నియోగ పద్ధతిని నువ్వు ఈ సంతానమును పొందవచ్చు అన్నప్పుడు కుంతీదేవి ఒకానొకప్పుడు తాను దుర్వాసో మహర్షికి చేసినటువంటి సేవ, కుంతిభోజిని ఇంట్లో తాను ఉండడం, దుర్వాసో మహర్షి అతిథిగా రావడం, ఆమె పరిచర్య చెయ్యడం, ఆ మహర్షి సంతోషించి ఆమెకు వరమివ్వడం, ఆ వరం కారణంగా దేవతల యొక్క అనుగ్రహ విశేషంతో నేను సంతానమును పొందగలను అని కుంతీదేవి పాండురాజు గారితో చెప్పింది. అప్పుడు సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ఆలోచన సరళి ఎలా ఉంటుంది అంటే, సంతానమును కోరుకుంటున్నటువంటి వాడు ఎవరైనా సరే మొట్టమొదట తాను ఉన్న స్థానాన్ని బట్టి ఆ సంతానము ఎటువంటిదై ఉండాలి అన్నది కోరుకుంటారు. అందున విశేషించి రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజుల యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే, గొప్ప బలవంతుడు, అపారమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు,
శత్రువుల చేత ఎన్నడూ కూడా ఓడింపబడినటువంటి వాడు, 3 లోకములను జయించగలిగిన వాడు వీలైతే, అంతటి శౌర్య సంపన్నుడైనటువంటి వాడు తనకి కుమారుడుగా రావాలని, ఆ వ్యక్తి ప్రజారంజకత్వంతో పరిపాలన చెయ్యాలని, అటువంటి వాడు పుట్టిన కారణం చేత తన వంశానికి విశేషమైన కీర్తి లభించాలని ఆశిస్తాడు. కానీ పాండురాజు గారు కుంతీదేవిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఆమె ఏ దేవతని స్మరించాలి, ఏ దేవతను స్మరించి మొట్టమొదటి సంతానాన్ని పొందాలి అన్న విషయంలో ధర్మరాజు గారు ఉత్తర క్షణంలో చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో ఒక ప్రతిపాదన చేశాడు. ఆయన అన్నాడు, లలితాంగి ఎల్లలోకములు ధర్మమునందు నిలుచు, పులుపుగా ధర్మున్ తలపుమా, అతడు మరి వేల్పుల లోపల పెద్ద, ధర్మమున సత్యమునన్ అన్నాడు. ఓ కుంతీదేవి, నువ్వు మొట్టమొదట ధర్మదేవతని పిలు. ఆ ధర్మదేవత నిన్ను అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహించినటువంటి ధర్మరాజు గారు, ఆ యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషంగా నువ్వు కుమారుణ్ణి పొందు. అప్పుడు మనకి తేజోవంతమైనటువంటి కుమారుడు లభిస్తాడు. నేను మొదట ధర్మరాజు గారిని పిలువని ఎందుకంటున్నానో తెలుసా కుంతి? ఆయన దేవతలందరిలోకి పెద్దవాడు, అతడు మరి వేల్పుల లోపల పెద్ద. దేవతలందరిలోకి పెద్దవాడెవరు అంటే ఆయనే. 2, కేవలముగా దేవతలలో పెద్ద అంటే ఏదో వయసులలో పెద్ద, అధికారమునందు పెద్ద అని కాదు దాని అర్థం. అలా అయితే ఇంద్రుడు ప్రస్తావన తీసుకురావలసి ఉంటుంది. ధర్మమున సత్యమునన్, ధర్మమున సత్యమునన్. చిన్న మాటలలో నన్నయ్య గారు ఎంత పెద్ద విషయాన్ని, పాండురాజు గారి హృదయాన్ని ఆవిష్కరించారో చూడండి. ధర్మమున సత్యమున కూడా ఆయన పెద్దవాడు. ధర్మము నిరంతరము మారుతుంది. నిరంతరము మారిపోయేటటువంటి ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి? కాలము చేత మారిపోతుంది, దేశము చేత మారిపోతుంది, ఆశ్రమము చేత మారిపోతుంది. ఇలా అనేక విషయముల చేత ధర్మము మారిపోతుంది. నేను ఉదయం నిద్రలేవగానే ఒక ధర్మం ఉంటుంది, మధ్యాహ్నం ఒక ధర్మం, అర్ధసముపార్జన చెయ్యాలి, అసుర సంధ్య వేళ అంటే ప్రదోష వేళలో ఈశ్వర స్మరణము చెయ్యాలి, బాగా చీకటి పడిన తరువాత ధార్మికమైనటువంటి భోగాన్ని అనుభవించాలి. ఇవి కాలము చేత ధర్మము మారుతోంది. ఒక కాలమునందు చెయ్యవలసినది వేరొక కాలమునందు చెయ్యకూడదు. ఒక దేశమునందు చెయ్యవలసినది వేరొక దేశమునందు చెయ్యకూడదు. దేశము అంటే ప్రదేశము. అంతవరకు ఎందుకండి? ఇల్లంతా మనదే అయినా పూజ గది అని ఒకటి కట్టుకుని పూజ గదిలో పూజ చేస్తారు తప్ప ఇల్లంతా మాదే కదండి అని చెప్పి పడక గదిలో మంచం ఎక్కి పూజ చేస్తున్నారా? చెయ్యట్లేదుగా. నేను భగవంతుని స్మరణ చేస్తున్నానంటే అది వేరు విషయం, దాని గురించి నేను ప్రస్తావించట్లేదు. కానీ ఒక్కొక్క ప్రదేశమునందు ఒక్కొక్కటి చేస్తాం. ఒక దేవాలయ ప్రాంగణము, దానికి ఒక పవిత్రత ఉంది. అక్కడికి వచ్చి చేసే పనులు కొన్ని ఉంటాయి. ఏదో వస్తు సముదాయమును కొనుక్కునేటటువంటి ప్రదేశము, అక్కడ ఉండేటటువంటి నియమాలు అక్కడ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతమునందు ఒక్కొక్క నియమం ఉంటుంది. ఒక చోట చేసినది వేరొక చోట చెయ్యరు. ఎందుకని? ధర్మము దానిని బట్టి మారిపోతూ ఉంటుంది. ఒకడు ఇంట్లో ఉంటే చేసే అనుష్ఠానం ఒకలా ఉంటుంది, వేరొక ప్రాంతానికి వెడితే చేసేటటువంటి అనుష్ఠానము ఒకలా ఉంటుంది. బాగా దక్షిణ దేశంలోకి వచ్చి చూస్తే ఇక్కడ ఉండేటటువంటి వస్త్రధారణ సంప్రదాయము ఒకలా ఉంటుంది. ఉత్తర భారతదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ ఉండేటటువంటి సంప్రదాయము వేరుగా ఉంటుంది. వాళ్ళు పంచె కట్టుకుని లాల్చీ వేసుకుని పైన గట్టి ఉన్ని బట్టలు కట్టుకుని దేవాలయంలో అర్చకత్వం చేస్తారు. అక్కడ ఉండే చలి ఎటువంటిది? తీవ్రమైన చలి. ఇక్కడ కేవలం ఉత్తరీయం వేసుకుని పూజ నిర్వహించమంటే ఎలా సాధ్యపడుతుంది? మారిపోతుంది. దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది, ఆశ్రమాన్ని బట్టి మారుతుంది. బ్రహ్మచారి ధర్మం వేరు, గృహస్థు ధర్మం వేరు, వానప్రస్థు ధర్మం వేరు, 4వ ఆశ్రమం యొక్క ధర్మం వేరు. ఎవరి ధర్మం వారిది. ఒక ఆశ్రమంలో ఉన్న వారి ధర్మం వేరొక ఆశ్రమంలో వారికి అనుష్ఠానయోగ్యము కాదు. బ్రహ్మచారికి గృహస్థు ధర్మం పనికిరాదు, గృహస్థుకి వానప్రస్థు ధర్మం పనికిరాదు, గృహస్థు ధర్మం సన్యాసికి పనికిరాదు, సన్యాసికి సన్యాసి ధర్మం గృహస్థుకు పనికిరాదు. ఏ ఆశ్రమాన్ని బట్టి ఆ ధర్మం ఉంటుంది. అంతేగాని ధర్మము అన్ని వేళలా ఒక్కలా ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. నిరంతరము మారుతుంది.
నేను కార్యాలయానికి వెడితే నా ధర్మం వేరు, ప్రవచనానికి వస్తే నా ధర్మం వేరు, నేను ప్రవచనం చేస్తున్నప్పుడు నా ధర్మం వేరు, శ్రోతగా కూర్చుంటే నా ధర్మం వేరు. ఇక్కడ ఉన్నప్పుడు కేవలము శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయాన్ని మాట్లాడాలి. అక్కడ కూర్చుంటే నిశ్శబ్దంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుగుతున్న విషయాన్ని గమనిస్తూ చెప్తున్న విషయాన్ని రెండు చెవులతో జుర్రుకోవాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర్మం. తల్లి ముందు నిలబడినప్పుడు కొడుకు ధర్మం, భార్య ముందు నిలబడినప్పుడు భర్త ధర్మం, దేశమునందు సమాజంలో పౌరధర్మం, కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం, దేవాలయానికి వస్తే భక్తుడి ధర్మం. ఎక్కడ నువ్వు ఉన్నావన్న దాన్ని బట్టి ధర్మము మారిపోతుంది. ఎక్కడ ఎలా ఉండాలి అన్న ధర్మం తెలుసుకోవడానికి ప్రాతిపదిక ఏది అంటే వేదము. ఆ వేదము ప్రమాణముగా ధర్మాన్ని తెలుసుకుని అనుష్ఠానం చేస్తే మారిపోతున్న ధర్మాన్ని ఎప్పుడు ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకుని అనుష్ఠానము చేస్తే చిట్ట చివరకు ఏమైపోతాడు, ఇక కదలనిది ఏది ఉంటుందో అది సత్యం, అదే భగవంతుడు. సత్యం శివం సుందరం. కదలనటువంటి భగవంతుని యొక్క రూపమునందు ఐక్యమై లేదా జీవబ్రహ్మైక్య సిద్ధి చేత ఇక తాను బ్రహ్మము జీవుడు అని రెండు కాకుండా తాను బ్రహ్మము అన్న ఎరుకను పొంది ఎప్పుడో చనిపోయిన తరువాత వచ్చే మోక్షం కాదు, ఇక్కడే జ్ఞానము చేత మోక్షమును పొంది ఉంటాడు. శరీరము పడిపోయిన తర్వాత విదేహ మోక్షము అంటారు. కాబట్టి కదులుతున్నటువంటి ధర్మం, మారిపోతున్న ధర్మాన్ని పట్టుకుంటే మారనటువంటి స్థితి, కదలనటువంటి స్థితి భగవంతుని యొక్క స్థితి అయినటువంటి సత్యముగా మారిపోతున్నాడు. ఇది లోకమునందు సిద్ధాంతం. అటువంటి ధర్మమునందు కాని సత్యమునందు కాని పెద్దవాడెవరు? ఇది పాండురాజు గారు వేసిన ప్రశ్న. అది కుంతీదేవిని అడగట్లేదు, ఆయన ప్రతిపాదన చేస్తున్నాడు. ఈ ధర్మమునందు కాని ఈ సత్యమునందు కాని మొహమాటం లేకుండా పాటించేవాడెవరు? శాస్త్ర ప్రమాణాన్ని పట్టుకుని. అంటే ఆయనకి ఇలా పట్టుకుంటే ఏమైనా అవుతుందా అన్న ఆలోచన ఏమి ఉండదు, అలాగే పట్టుకుంటాడు అంతే. ధర్మమునందు సత్యమునందు పెద్దవాడు యమధర్మరాజు గారు. కాబట్టి ఆ ధర్మరాజు గారిని పట్టుకో, ఆయనని అనుష్ఠించు, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందు. ఆయన యొక్క అనుగ్రహము చేత మనము పొందేటటువంటి సంతానము ఏది ఉంటుందో అది ఆయనను పోలుతుంది. ఆయన లక్షణములు ఉంటాయి. అంటే సత్యధర్మముల యందు అంత పూనికున్నవాడు అవుతాడు. కాబట్టి నాకు పెద్ద కొడుకు అటువంటి వాడు కావాలి. ఏమి పాండురాజండి మహానుభావుడు. అయితే ఒక వ్యక్తి కాకతాళీయంగా ఈ మాట మాట్లాడగలడా అంటే తగినంత శాస్త్ర ప్రవేశము లేకుండా, అటువంటి నడవడి లేనివాడు భార్యని నువ్వు నియోగి పద్ధతిలో ఇలా నియోగ పద్ధతి చేత సంతానమును కంటున్నప్పుడు ధర్మదేవత ద్వారా సంతానమును పొందు అని ఏదో అనుకోని రీతిలో, కాకతాళీయము అంటే ఏదో తాడి చెట్టు మీద కాకివాలినట్టు అంత తేలికగా అనగలడా? సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. ఎందుకని అంటే సత్యధర్మముల యందు ఆ పూనిక ఉన్నవాడై ఉండాలి. రెండు, చాలా గొప్ప భవిష్యత్ దర్శనము చెయ్యగలిగిన వాడై ఉండాలి. ఈ రెండు ఉన్నవాడు తప్ప ఆ మాట అనడం. వేరొకడైతే ఏం ఆలోచన చేస్తాడంటే, మా అన్నగారు ఉన్నాడు కదా ధృతరాష్ట్ర మహారాజు, ఆయన సంతానాన్ని పొందుతాడు కదా, నేను సంతానాన్ని పొందుతాను కదా, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాలు ప్రేమలు రేపు జ్ఞాతుల మధ్య ఉండాలని లేదు కదా, బాగా పౌరుష పరాక్రమములు ఉన్నవాడైతే అవసరమైతే ఎంతటి వాడినైనా మట్టు పెట్టి సింహాసనాన్ని నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే పాండురాజు గారు రాజరికంలో ఉన్నాడు. నిజానికి పాండురాజుకి రాజార్హత లేదు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ధృతరాష్ట్రుడిది రాజ్యం. కానీ ఆయన పుట్టుకతో అంధుడు. ఆనాడు ఉన్నటువంటి ధర్మశాస్త్ర నియమం ప్రకారం పుట్టుకతో అంధుడైన వాడు కనుక ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం ఇవ్వకుండా పాండురాజుకి పట్టాభిషేకం చేశారు. కాబట్టి ఇప్పుడు పాండురాజు రాజరికంలో ఉన్నాడు. అది కొనసాగాలి అంటే తన కడుపున కొడుకు పుట్టాలి. తన కడుపున పుట్టినటువంటి కొడుకు రేపు ధృతరాష్ట్రుడి కడుపున పుట్టినటువంటి వాడు మా నాన్నగారు అంధుడు కనుక రాజ్యం చేయలేదు, కానీ
మేమంధులం కాదు కదా అనకుండా ఉంటాడా? అన్నాడు దుర్యోధనుడు భారతంలో. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి ఈ తరంలో నీకు రాజ్యం? నువ్వు పెద్దవాడివైతే మాత్రం నీకెందుకు ఇవ్వాలి? పెద్దవాడి పెద్ద కొడుకుని నేను. పెద్దవాడు ఒకప్పుడు అంధుడు, అందుకని ఇవ్వలేదు. ఇప్పుడు నేను కాదు, అందుకని నాకు రాజ్యాధికారం ఉంది అని వాడు పెంకితనానికి పోతే యుద్ధం జరుగుతుంది. జరిగితే వాణ్ణి మట్టు పెట్టగలిగిన వాడైతే తప్ప తన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చోలేడు, సాధ్యం కాదు. కాబట్టి పాండురాజు గారు అక్కడ వరకే ఆలోచన చెయ్యగలిగితే నిజానికి ఆయన ఏం కోరుండాలి? బలపరాక్రమము కలిగినటువంటి కుమారుడు నాకు కలగాలి అని కోరాలి. కానీ పాండురాజు గారు అలా కోరలేదు. సత్యమునందు ధర్మమునందు పెద్దవాడైనటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషంగా అటువంటి లక్షణములను సంతరించుకోగలిగినటువంటి వైభవమున్న కుమారుడు పొందేటట్టుగా చూడు అన్నాడు. ఏమిటా మాట అంటే, ఈ మాట అనగలిగాడు అంటే ఈ పద్యం వెనక పాండురాజు గారి వ్యక్తిత్వము తొణికిసలాడుతుంది. అసలు దాన్ని స్పృశించకుండా ధర్మరాజు గారి యొక్క జననమును చెప్పడం సాధ్యం కాదు. పాండురాజు అపేక్షించకుండా, కోరుకోకుండా రాజార్హత పొందడానికి అవకాశము లేనివాడు, రాజు కావడానికి అవకాశము లేనివాడు రాజయ్యాడు. రాజైనటువంటి వాడు ఎటూ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, కళ్ళు లేవు కదా. కాబట్టి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఎందుకంటే ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు, ఎప్పటికైనా ప్రమాదం అన్న భావన పొందాలి. కానీ పాండురాజు అటువంటి వాడు కాదు. మీరు భారతంలో పాండురాజు గారి జీవిత చరిత్ర పరిశీలిస్తే ఆయన పాండురోగమున్నవాడు కాడాయన. ఆయన తెల్లటి వర్ణంతో ఉంటాడు, బాగా విషదమైనటువంటి తెలుపు. అంత తెలుపు వర్ణంతో ఉంటాడు కాబట్టి పాండురాజు. తామర రేకుల వంటి కన్నులున్నవాడు, గొప్ప సౌందర్యమూర్తి. ఎంతటి అందగాడు అంటే ఒక్కటే ఉదాహరణ. ఆ రోజులలో కుంతీదేవి అంటే సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, వ్యాస భగవానుడంతటి వాడి చేత పొగడబడిన తల్లి. అటువంటి కుంతీదేవి యొక్క స్వయంవరంలో పాండురాజు గారిని చూడగానే ఆమె ఈయనే నాకు భర్త కావాలి అని సంకల్పించి వచ్చి ఆయన మెడలో వరమాల వేసింది అంటే ఆయన ఎంతటి సౌందర్యమూర్తియో అర్థమవుతుంది. అంతటి సౌందర్యమూర్తి, అంతటి పరాక్రమోపేతుడు. అఖండ భారతాన్నంతటినీ కూడా యుద్ధాలు చేసి తన యొక్క పరిపాలనలోకి తెచ్చుకున్నవాడు. ఇంతమందిని సామంతుల్ని చేసుకున్నాడు. ఆయన సంపాదించినటువంటి ఐశ్వర్యం అసలు లెక్క పెట్టడానికి వీల్లేదు. అంత ఐశ్వర్యాన్ని సముపార్జించాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఆయన రాజ్య పరిపాలనలో ఏనాడు ఏ ఒక్క విషయం అన్నగారు ధృతరాష్ట్రుడికి తెలియకుండా చేసినవాడు కాడు. నిజానికి అలా చెప్పాలన్న నియమం లేదు. ధృతరాష్ట్రుడే చెప్పుకున్నాడు, నా తమ్ముడు పరమధర్మాత్ముడురా, వాడిప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టినవాడు కాడు, ఏది చేసినా నాకు చెప్పి చేశాడు అని చెప్పుకున్నాడు. అన్నీ ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు. ఐశ్వర్యం అంతా తెచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి 100 అశ్వమేధములు చేయించాడు ధృతరాష్ట్రుడితో. 1, 2 కాదు. అశ్వమేధం చేయాలంటే ఎంత పౌరుష పరాక్రమాలు ఉండాలి, ఎంతమంది రాజుల్ని జయించాలి. అది ధృతరాష్ట్రుడికి సాధ్యమా? ఒక మాట కాదు, 100 మాటలు అశ్వమేధయాగం చేయించి ధృతరాష్ట్రుడి యొక్క అశ్వరక్షకుడిగా తాను నిలబడ్డాడు. బంధువులందరినీ ఆదరించాడు. తల్లి చేత, అన్నగారి చేత, భీష్మాదుల చేత ప్రశంసలను, ఆశీర్వచనాన్ని పొందాడు. ఆయన పరిపాలన చేస్తున్నంత కాలం ప్రజలందరూ పరమ ధర్మాత్ములై ప్రవర్తించారు. అంటే ధర్మమునందు అంత పూనిక కల్పించాడు ప్రజలలో. తాను అనుష్ఠించినటువంటి ధర్మం ప్రజలకి ఎలా చేరుతుంది? తాను నీతులు ఒక్కటి చెప్తే సరిపోతుందా? రోజు 2 గంటల ఉపన్యాసం నీతులు చెప్పడానికి పనికొచ్చి చేసే 22 గంటల పనులు మాత్రం అన్ని తప్పుడు పనులైతే ప్రజలకి ఏ సంకేతం పెడుతుంది? తాను చేసేటటువంటి పనులన్నీ అత్యంత నిజాయితీతో కూడుకున్నవి, ధార్మికమైనవి అనుకోండి, ప్రజలందరూ కూడా ధార్మికులు అవుతారు. ధర్మము కేవలముగా చెప్పడం చేత వచ్చేది కాదు.
చెప్తున్నవాడు, పరిపాలిస్తున్నవాడు వీడు ఎంత ధర్మాన్ని పట్టుకుంటూ ఉంటాడు అన్నది ప్రజలు గమనిస్తూ ఉంటారు. అసలు ఈయన యందు లేశమాత్ర ధర్మం లేదు, ఇంకా ఈయన ధర్మం గురించి చెప్తే మనకి దాని యందు ఉత్సాహం ఏం కలుగుతుందంటారు. పరమధర్మాత్ముడైన వాడు లేదా కనీసము ధర్మమునందు అనురక్తి ఉండి కొంతలో ధర్మాన్ని పట్టుకోవాలని తాపత్రయంతో పట్టుకుంటున్నవాడు ధర్మం గురించి మాట్లాడాడు అనుకోండి, ప్రజలు ధర్మాత్ములవుతారు. అటువంటిది రాజదండం చేతిలో ఉన్నటువంటి ప్రభువు ధర్మమునందు అంత అనురక్తి కలిగిన వాడు అయ్యాడు అనుకోండి, రాజు ఏం మాట్లాడక్కర్లేదు, రాజు ఏం ధర్మం గురించి చెప్పక్కర్లేదు. అసలు రాజు అంత ధర్మాన్ని పాటిస్తాడు, మనం ధర్మాత్ములమై బ్రతకాలి, లేకపోతే రాజు ఒప్పుకోడు అని ప్రజలందరూ ధార్మికులై ఉంటారు. అందరూ ధార్మికులై ఉన్నప్పుడు దొంగతనాలు కానీ, అశుభాలు కానీ, అమంగళాలు కానీ, అరిష్టాలు కానీ ఎందుకు జరుగుతాయి? సమాజ శాంతి నెలకొంటుంది. పాండురాజు గారి పరిపాలనా కాలంలో అదే జరిగింది. ఆయన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. ఆయన తరచుగా వేటకు వెడుతూ ఉండేవాడు, ఇద్దరు భార్యల్ని తీసుకుని వేటకు వెడుతూ ఉండేవాడు. ప్రజల్ని కన్నబిడ్డల్ని చూసుకున్నట్టు చూసుకునేవాడు. మీరు భారతాన్ని నిశితంగా గమనిస్తే మీకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. పాండురాజు ధృతరాష్ట్రుడి పట్ల ఎంత ప్రేమ చూపించాడో, పాండురాజు అరణ్యంలో వేటలాడడానికి వెడితే కావలసిన సమస్త భోగోపకరణాల్ని ధృతరాష్ట్రుడు అలా పంపిస్తూ ఉండేవాడు సేవకులకిచ్చి. ధృతరాష్ట్రుడు పాండురాజు మీదంత ప్రేమ చూపించాడు. పాండురాజు పేరు చెప్తే ధృతరాష్ట్రుడు ఎప్పుడు ఒక మాట అంటాడు, యోగ్యుడైన తమ్ముడు, పరమధర్మాత్ముడు అంటాడు. ఆ ధర్మము యొక్క విలువ తెలుసుకున్నవాడు పాండురాజు. అందుకే అంతటి కీర్తివంతుడయ్యాడు. కానీ ఆయన జీవితంలో అనుకోకుండా జరిగిన పొరపాటు ఒక్కటే, వ్యగ్రత వలన జరిగిపోయింది. ఒకనాడు వేటకి వెళ్ళినప్పుడు జంతువులు కనపడలేదన్న వ్యగ్రతతో మిథున సౌఖ్యాన్ని అనుభవిస్తున్నటువంటి మృగముల యొక్క జంట మీద వేసినటువంటి బాణ ప్రయోగమునందు కిందముడనేటటువంటి ముని మరణించి ఆయన మృగవేషంలో భార్యా సంగమంలో ఉన్నాడు. ఆయన మరణిస్తూ తెలిసి వేసినా తెలియక వేసినా నువ్వు ధర్మాన్ని తప్పావు. అది మృగమే కావచ్చు, సంభోగ సుఖం అనుభవిస్తున్నప్పుడుది ఏ ప్రాణికైనా ఒకటే. అప్పుడు బాణం వెయ్యకూడదు. నువ్వు ధర్మాత్ముడవు, నీకు తెలియదనుకోవడానికి వీల్లేదు, తెలిసి చేశావు ఈ తప్పు, నేను ప్రాణములు విడిచిపెడుతున్నాను. నీకు కూడా ఇదే శాపం. నువ్వు కూడా నీ ప్రియకాంత యందు అంటే భార్యతో సంగమిస్తే ప్రాణములను పోగొట్టు ఉంటావు. ఇది ధర్మరాజు గారి జీవితంలో సంతానం కలిగిన తరువాత అయితే ఏమై ఉండేదో తెలియదు. ఎందుకంటే త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయి గృహమేధినాం అంటారు కాళిదాసు రఘువంశంలో. కేవలము సంతానమును పొందడానికే రఘుమహారాజు గారు భార్యలతో కలిసి గృహస్థాశ్రమంలో ఉన్నాడు అన్నారు. సంతానమును పొంది ఉంటే ఏమో పాండురాజు పరిస్థితి ఎలా ఉండేదో. కానీ అప్పటికి పాండురాజుకి సంతానం లేదు. కాబట్టి లోపల ఒక పెద్ద సంఘర్షణ ఉంటుంది, అది తప్పదు. అరే నేను ఇంత గొప్పగా రాజ్యం చేశా, అటువంటి ధర్మాత్ముణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టట్లా. కాబట్టి ప్రజలు ఏమైపోతారు? ప్రజల గురించి ఆలోచించినప్పుడు తన కడుపున పుట్టిన బిడ్డల గురించి ఆలోచించినట్లు ఆలోచించిన వాడెవరో వాడు ప్రభువు. ప్రజల గురించి ఆలోచన చెయ్యవలసి వస్తే బిడ్డల గురించి ఆలోచిస్తే తండ్రి ఎలా ఆలోచిస్తాడో అలాగే ఆలోచించాలి ప్రభువు అన్నది నియమం. మహాభారతంలోనే అనేక చోట్ల ప్రభుధర్మాలు కనబడతాయి. కాబట్టి ప్రజలు ఏమవుతారు? ఒకటి. రెండు, తానేమవుతాడు? తనకి ఉత్తర క్రియలు చేసేవాళ్ళు ఎవరు? తాను ఎలా ఊర్ధ్వలోకాలు పొందాలి? తనని నమ్ముకుని తన చిటికిని వేలు పట్టుకుని పాణిగ్రహణం చేసినటువంటి ఇద్దరు పత్నులు ఏమవుతారు? ఇది సంఘర్షణ. ఈ సంఘర్షణ యందు నలిగిపోయి చితికిపోయి శిథిలమై నశించాలా పాండురాజు. అది ఆయన గొప్పతనం. మానసికమైన స్థైర్యాన్ని పొంది ఉంచుకున్నాడు. వీటన్నిటితో పాటుగా ఇంకొకడు ఉన్నాడు కాపాడగలిగిన వాడు, వాడు పరమేశ్వరుడు. ఆ భగవంతుడు చూపించే మార్గాలు వేరుగా ఉంటాయి.
దేనికైనా పరిష్కారం భగవంతుడు చెప్పగలడు. నేను ఆయన యందు మనసు పెట్టి తపస్సులో ప్రవేశిస్తాను. భాగవతంలో అంటారు, దేనికైనా పరిష్కారం తపస్సే. శృణ్వం తపః, తదేక దృష్టితో వినడం తపస్సు, తదేక దృష్టితో చెప్పడం తపస్సు, తదేక దృష్టితో పూజ చేయడం తపస్సు, తదేక దృష్టితో సేవ చేయడం తపస్సు, తదేక దృష్టితో చదువుకోవడం తపస్సు. కాబట్టి వ్రతము వెంట వ్రతము చేస్తూ పాండురాజు మనసు ఇంకొక వైపు వెళ్లకుండా కట్టడి చేశాడు. అది ఆయన గొప్పతనం. వదిలిపెట్టాడు అనుకోండి మనసుని, నేనేం అనుభవిస్తున్నాను, వీళ్ళే సుఖం అనుభవిస్తున్నారు, ఓ పిల్లా పాప లేరే, ఇంక ఇక్కడ ఇలా ఉండిపోతాం, నేను రానని ధృతరాష్ట్రుడికి కబురు చేసేశాడు. నేను ఇంకా వానప్రస్థుగా ఉంటానన్నాడు. శతశృంగ పర్వతం మీద ఉండిపోయాడు. ఎవరు? అంతఃపుర సుఖాలు అనుభవిస్తూ అంత రాజ్యపాలన చేయవలసినటువంటి ధార్మిక ప్రభువు, అంతటి శౌర్య సంపన్నుడు, విధి వక్రించి అంత కష్టానికి లోనై విచలితుడు కాకుండా, నేల పడిపోకుండా అంత ఉత్సాహాన్ని భగవంతుని ఎందుకు తిప్పేశాడు. అది భారతం అందించే సందేశం. జీవితంలో ఎక్కడో ఒక చిన్న సమస్య ఏర్పడితే నేలపడిపోవద్దు. జీవితమే నేలబడిపోయింది పాండురాజుకి, బెంగపెట్టుకోవాలా, తపస్సు వైపుకి తిప్పాడు. ఆక్రోశించాలి పత్నులిద్దరు, వాళ్ళిద్దరూ బెంగపెట్టుకోవాలా, మా ఆయన నడిచిన మార్గంలో నడుస్తామని ఇద్దరు నడిచారు. కానీ తపస్సు చేసి భగవంతుని యందు మనసు పెట్టుకున్నా, ఎంత తపస్సు చేస్తున్నా, ఆ తపస్సుకి ఎవరు లక్ష్యమో ఆ పరమేశ్వరుడు పాండురాజు గారిని ఉద్ధరించాలిగా. ఉద్ధరించాలి అంటే పాండురాజు గారు ఐక్యమైపోయాడంటే పాండురాజు కీర్తి శాశ్వతము కావాలి లోకంలో. అంటే పాండు పేరు మీద సంతానము కలిగి వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టల వలన పాండురాజు కీర్తి శాశ్వతమై నిలబడిపోవాలి. ఆ పాండురాజు కోరుకున్నాడని రాజసూయం చెయ్యగలిగినటువంటి కొడుకు పుట్టాలి. హరిశ్చంద్రుడు స్వర్గలోకంలో ఉన్నాడు ఇంద్రుడి దగ్గర. మీ నాన్న మాత్రం అలా లేడాయా, రాజసూయం చేస్తే మీ నాన్న కూడా పొందుతాడంటే రాజసూయం చేశాడు ధర్మరాజు గారు. చెయ్యడానికి కావలసిన పరిస్థితిని కల్పించారు మిగిలిన నలుగురు తమ్ముళ్ళు. అటువంటి బిడ్డలు పుట్టిన నాడు, ధర్మ సంస్థాపన చేసిన నాడు, ఆనాడు పాండురాజు గారి యొక్క కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది. యుగాలతో సంబంధం లేకుండా ద్వాపర యుగంలో జరిగిన కథ కలియుగంలో కూడా చెప్పుకోవలసిందే భారతంగా. అంత కీర్తిని పాండురాజు పొందాలి అంటే అటువంటి సంతానము పాండురాజుకి కలగాలి. ఇప్పుడు పాండురాజు సంతానం గురించి ఆలోచించాడు. ఎందుకని అంటే సంతానమును పొందడానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి సౌకర్యము ఆయనకు లేదు. మునిశాపము వలన ఆయన భార్యా సంగమమును నిర్వర్తించాడు. దాని వలన ఆయనకి సంతానము కలగదు. స్త్రీ పురుష సంయోగం లేకుండా సంతానం ఎలా కలుగుతుంది? అది ప్రకృతి ధర్మం, కాబట్టి పొందలేడు. కానీ భగవంతుడు జోక్యం చేసుకోవాలి. ఇది భారతీయ ధర్మం. పరిష్కారము నీ మేధస్సుకి దొరకదేమో, కానీ నువ్వు పూనికతో భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడు పరిష్కారము దొరకదిప్పుడని నువ్వు అందరూ ఎలుగెత్తి చాటిన సమస్యకు పరిష్కారమును పరమేశ్వరుడు చూపిస్తాడు. అందుకే అనుకోకుండా ఒక అమావాస్య నాడు మునులందరూ బ్రహ్మలోకానికి వెళ్ళిపోతూ కనబడ్డారు. ఎక్కడికి వెడుతున్నారన్నాడు. ఇవాళ పర్వం, మేమందరం బ్రహ్మగారి సభకి వెడుతున్నాం, నేను వస్తాను అని కుంతి మాద్రిని తీసుకుని నడుస్తున్నాడు. వాళ్ళు అన్నారు ఆగి వెనక్కి తిరిగి, మేము వెడతాం, నువ్వు రాలేవు అంటే. కఠినంగా మాట్లాడడం ఇష్టం లేక మృదువుగా చెప్పారు. ముందు వాళ్ళు సుకుమారమైన శరీరములు కలిగిన వారు, వారు ఈ ముళ్లల్లో రాళ్లలో నడవలేరు. వాళ్ళని తీసుకుని నువ్వు బ్రహ్మసభకి ఎలా చేరగలవు, వద్దులే. అప్పుడు అనుకోకుండా ఓ ఆలోచన వచ్చింది పాండురాజుకి. సంతానమును పొందకపోతే స్వర్గద్వారమును చూడరా అన్నాడు. కటువుగా మాట్లాడే స్వభావం ఉన్నవాళ్ళు అయితే ఏమనాలంటే అలా కుదరదంటోంది వేదం అని వెళ్ళిపోవాలి. వాళ్ళు అలా అనలేదు. ఇంత తపస్సు చేస్తున్నాడే, ఇంత భగవదారాధన చేస్తున్నాడే, ఇంత ధార్మికంగా పరిపాలించాడే, నాకు ఇది పోయిందని నింద చేయలేదే. నేను ఇంత ధర్మాన్ని పట్టుకుంటే నాకు ఈ శాపం వచ్చింది ఒక పొరపాటుకి. ఇంత దారుణమైన శాపమా? నా వంశాన్నే ప్రశ్నార్థకం చేసిందా? ఆక్రోశించి ధర్మాన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టలేదే.
ఇంకా పైకెక్కాడే, వాడికి పరిష్కారం ఉండదు. అందుకు వాళ్ళు దివ్య దృష్టితో చూశారు. చూసి వాళ్ళు అన్నారు, ఎవరు చెప్పారు నీకు సంతానం ఉండదని? నీకు దేవతల యొక్క అనుగ్రహము చేత 5 కుమారులు కలుగుతారు. ఆ చెప్పడంలో ఆయనకి తట్టింది బుద్ధికి, ప్రచోదయాత్. అది దేవతల యొక్క అనుగ్రహం. దేవతలు ఏం చేస్తారంటే సమస్యకు పరిష్కారమును మన బుద్ధికి తోచేటట్టు చేస్తారు. ఆయన బుద్ధికే తోచేటట్టు చేశారు. ఆయనకి ఏదో ధర్మం జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు కుంతీదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చి సంతానమును పొందుతానన్నాడు. అయితే భారతంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం ఇది. పాండురాజు విషయంలో తప్పకుండా మనం ప్రస్తావన చేయకపోతే అసలు ధర్మరాజ జననం గురించి చెప్పడానికి అర్హత ఉండదు. ఆ మునులతో మాట్లాడేటప్పుడు పాండురాజు గారు ఒక మాట అన్నాడు, 4 రుణములు తీరాలన్నాడు. 4 రుణములు లేవుగా, రుణత్రయం అంటాం. ఏ రుణాలు తీరాలి అంటే దేవతా రుణం తీరాలి, దేవరుణం. దేవతల యొక్క రుణం తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే, అందులో మనం హవిస్సిస్తే, హవిస్సుని దేవతలు పుచ్చుకుంటే వాళ్ళ ఆకలి తీరితే, వాళ్ళు వర్షం కురిపిస్తే, ఆ వర్షము వలన లోకంలో పాడి పంట వస్తే, మళ్ళీ యజ్ఞం చేస్తే, మళ్ళీ హవిస్సెడితే, మళ్ళీ వర్షం పడితే, మళ్ళీ పాడి పంట, మళ్ళీ హవిస్సు, మళ్ళీ అదో ధర్మచక్రం. కాబట్టి దేవతల ప్రీతి కొరకు యజ్ఞయాగాదులను చెయ్యాలి. అప్పుడు ఒక రుణం తీరిపోతుంది. ఋషులు, వ్యాసాదులు, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ ఇటువంటి మహాపురుషులు భారతాన్ని ఎందుకు ఇచ్చారు? చదువుకుని, చెప్పుకుని, తెలుసుకుని ధర్మానుష్ఠానం చెయ్యండి అని మనకు అందించారు. వేదం చదువుకోలేకపోతే బెగ్గపెట్టుకోక్కర్లేదు. పంచమ వేదం భారతం, దాన్ని చదువుకోవాలి. రామాయణాదులను చదువుకోవాలి. చదువుకుంటే ఋషి రుణం తీరుతుంది. 3వది పితృరుణం. తండ్రి తనకి శరీరాన్ని ఇచ్చాడు, తాను కూడా వివాహం చేసుకుని ధర్మపత్ని యందు సంతానమును పొందితే పితృరుణం తీరిపోతుంది. ఇవి రుణత్రయం అంటారు. పాండురాజు గారు 4వ రుణం చెప్పాడు మునులతో. ఆయన అన్నాడు, మనుష్య రుణం కూడా తీర్చుకున్నానన్నాడు. అదేమిటి? అది పాండురాజు గారి యొక్క శీల వైభవం. మనుష్య రుణము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఒకడు చాలా కష్టంలో ఉన్నాడు, విని వెళ్ళిపోవడానికి, తెలుసుకుని వెళ్ళిపోవడానికి మనుష్యుడై ఉండక్కర్లేదు. అక్కడ ఒక కుక్క లేవలేక ఒళ్ళు పుళ్ళు పట్టి బాధపడుతోంది అనుకోండి, ఇంకో కుక్క వచ్చి వాసన చూసేలా ఒక్క క్షణం నిలబడి వెళ్ళిపోతుంది. అంతేగాని పాపం అది ఇంకో కుక్కని ఎలా ఉద్ధరిస్తుంది? ఏం చేయగలదు? అది ఏం చెయ్యదు. కానీ మనుష్యుడు అందుకొరకు రాలేదు ఆ శరీరంతో. దయాగుణమనేటటువంటి గుణము లేని మనుష్య జన్మ యొక్క ప్రయోజనము లేనే లేదు. సాటి జీవులు, మనుష్యులే కానక్కర్లేదు, ప్రపంచమునందు సాటి జీవి బాధలో ఉంటే నేనేమైనా చెయ్యగలనా అన్న ఆలోచన నీకు లేకపోతే అప్పుడు ఏమిటి ప్రయోజనం? ఆ దయాగుణము వాటి యందు ఉండాలని నియమం లేదు. ఒకవేళ అలా దయాగుణం చూపించింది అనుకోండి, అదో వార్త, అది ఆశ్చర్యపోతాం. ఒక దూడ పుట్టగానే ఓ ఆవు మరణించింది అనుకోండి, ఆ దూడకి ఇంకో ఆవు పాలిచ్చింది అనుకోండి, చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఏమండి, ఈ దూడ చిన్నతనంలో ఆవు చనిపోయింది, ఈ దూడకి ఈ ఆవు పాలిచ్చి పెంచిందండి అని చెప్పుకుంటాం. ఎందుకని అంటే అలా దయాగుణంతో తన దూడ కాని దూడకి పాలివ్వాలని నియమమేం లేదు, కానీ ఇచ్చింది. అప్పుడు దాన్ని దినపత్రికల్లో కూడా ఆ ప్రత్యేకంగా బొమ్మ వేసి కింద వార్త వ్రాస్తే చదివి గబగబా భార్యకి చెప్పి ఎంతో ఆశ్చర్యపోతాడు. కానీ ఆ దయాగుణము మనిషికి ఉండి తీరాలి. దయాగుణము స్థానములో క్రౌర్యం ఏర్పడితే అర్థం లేదా జన్మకి. నేను దయాగుణముతో నా దేశమునందున్నటువంటి ప్రజలకు కష్టము కలిగితే ఉత్తర క్షణమునందు ఆదుకున్నాను, అందుకని నాకు మనుష్య రుణం తీరింది అన్నాడు పాండురాజు. ఆ ఒక్క మాట చాలదా? ఆ ఒక్క ధైర్యం పాండురాజు ఎంత గొప్పవాడో చెప్తుంది. ఇన్ని గుణములు ఉన్నవాడు ఇలా కాకపోతే ఇంకోలా ఎందుకు ఆలోచిస్తాడు అంటే, ఎంత గొప్ప ఆలోచన ఉన్నవాడు కాకపోతే కుంతీదేవిని ఈ మాట అని ఉండాలి. ధర్మమునందు, సత్యమునందు పెద్దవాడైన వేలుపెవరున్నారో ఆయనని ప్రార్థన చేసి మొదటి కొడుకుని కను. ఏ రెండో కొడుకుగా కంటే వచ్చే నష్టం ఏంటి? పెద్దవాడు మంచి బలపరాక్రమాలున్నవాడయి రెండో కొడుకు వచ్చాడు అనుకోండి, ధర్మం ఉన్నవాడు, ఏమవుతుంది?
అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, పాండురాజు గారు మరణించడానికి భార్యా సంగమం కారణమని శాపం. అంతకన్నా ముందు పాండురాజు గారు ఏ కారణం చేతనైనా వెళ్ళిపోతే తర్వాత రెండో కొడుకు పుడతాడని నమ్మకం ఏమిటి? ఈయన చెప్పకుండా కుంతి సంతానాన్ని కనడానికి వీల్లేదు, ధర్మం. కాబట్టి తాను చెప్తేనే కనాలి. తాను చెప్తే కంటుంది అంటే తాను ముందు ధర్మాన్ని పొందాలి. ఎందుకని? తాను ఉన్నాడు అనుకోండి, వెనక పరాక్రమోపేతులు పుట్టారు. ఇది బాగా మీరు పట్టుకోవాలి. ధర్మరాజు గారి గురించి చెప్తే వర్షం పడకపోతే ఇంకెందుకండి వ్యాసుడు ఇంత ఆర్తి పొందడం? ధర్మరాజు గారు పుడుతున్నారంటే పడవలసిందే చినుకులు తప్పకుండా. పగలెంత ఎండ కాయనివ్వండి, చినుకులు పడకపోతే నేను ఇంత నమ్మి భారతం చెప్పుకోవడం ఎందుకు? కాబట్టి ఆయన ఎందుకు ముందు ధర్మసుతుడు కావాలి అని అడిగాడు అంటే ఒకటే కారణం, ధర్మము ముందు ఉండి వెనక ఎంత బలం ఉండనివ్వండి శ్రీరామ రక్ష. ఏమవుతుంది అంటే ఇవాళ తానున్నాడు, రేపు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే తాను కోరి కోరి వివాహం చేసుకున్న ఇద్దరు అపారమైనటువంటి అందగత్తెలు. ఏమో ఏది ఏమని కామాతురాణం న భయం నలజ్జ, ఏనాడైనా తొందరపడ్డాడనుకోండి ఉత్తర క్షణం శరీరం పడిపోతుంది. అప్పుడు ఆ బిడ్డలకు ఎవరు తండ్రి? ఎవరు పెద్ద కొడుకో వాడు తండ్రి, అన్నగారు తండ్రి. అప్పుడు ఆ పిల్లలందరూ ఎవరి మాట వినాలి? పెద్దన్నగారి మాట వినాలి. పెద్దన్నగారు శౌర్యమున్నవాడే కానీ ధర్మమునందు అనురక్తి లేనివాడు అనుకోండి, వీళ్ళని ఎలా నడిపిస్తాడు? వెనక ధర్మం ఉన్నా పెద్దవాడికి ధర్మానికి దెబ్బలాట వస్తుంది. రామాయణంలో రావణుడు విభీషణుడు అవుతారు, అప్పుడు పెద్దవాడు బతకడం. పైగా ఆ చరిత్ర కళంకమవుతుంది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు మిగిలారు, పైన రాముడు ఉన్నాడు. కుంభకర్ణ విభీషణులలో రావణ విభీషణులు లేరు, కుంభకర్ణుడు ఒకడే ఉన్నాడు. ఎందుకని? పైన ధర్మం లేదు, కింద ధర్మం ఉంది. ఆ ధర్మం ఒకటే మిగిలింది, పైన ఇద్దరు వెళ్ళిపోయారు. రాముడు ధర్మాత్ముడు, వెనక వాళ్ళు ధర్మాత్ములయ్యారు, నలుగురు మిగిలారు. పెద్దవాడు ధర్మరాజు కావాలి, వెనక వాళ్ళు ఎంత బలపరాక్రమోపేతులైనా తండ్రి లేనినాడు పెద్దన్నగారు తండ్రితో సమానం కాబట్టి ఆయనకి వశవర్తులయ్యారనుకోండి, ధర్మము చేత కట్టబడిన ఏ బలమైన శాశ్వతమైన కీర్తికి కారణమవుతుంది. ధర్మము చేత కట్టబడని ఎంత బలపరాక్రమములు అపకీర్తి హేతువులే. రావణుడు పరాక్రమం లేనివాడా? కుంభకర్ణుడు బలపరాక్రమాలు లేనివాడా? దుర్యోధనుడు బలపరాక్రమాలు లేనివాడా? దుశ్శాసనుడు మరీ అంత బలహీనుడా? మరి ఎందుకు వీళ్ళందరూ అపకీర్తి పొందారు? బలమెంత ఉన్నా ధర్మము యొక్క స్పర్శ లేదు, ధర్మము చేత కట్టబడలేదు. ధర్మము చేత కట్టబడని బలపరాక్రమములు కాని, పాండిత్యము కాని, ఎంత గొప్ప విభూతి కానివ్వండి, ఎంత గొప్ప కళ కానివ్వండి, అది లోకమునందు వృద్ధిలోకి రాదు. అది వృద్ధిలోకి రావాలన్నా, రక్షింపబడాలన్నా ఒక్కటే మార్గం, అది ధర్మము చేత కాపాడబడుతూ ఉండాలి. ముందు ధర్మము ఉండి వెనకాతల నడిపిస్తూ ఉండాలి. అందుకే ధర్మము యొక్క అనుగ్రహంగా, ధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత మొదటి సంతానాన్ని పొందు. దాని వలన నా పేరు శాశ్వతంగా చిరస్థాయిగా ఉండాలి. పాండురాజు పేరెత్తినా, పాండవుల పేరెత్తినా, ధర్మరాజు పుడుతున్నాడన్నా వర్షం పడాలి. అంటే నా పేరు ఎలా నిలబడిపోతుంది? నేను పరిపాలించినది చెప్పుకుంటారో చెప్పుకోరో, భారతంలో పాండురాజు చిన్న విషయం అని వదిలేయచ్చు, కానీ నా కొడుకుల వలన నా పేరు నిలబడుతుంది. పాండవులు 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 అంటారు చాలు. అది నిలబడాలి అంటే మొదటివాడు ధర్మరాజు కావాలి కుంతి. అందుకని ధర్మము వలన సంతానమును పొందు ఆమె అంగీకరించింది. ఎందుకని? ఆమెకి కూడా ధర్మమునందు అంత అనురక్తి ఉన్నది కాబట్టి. ఆమెకి ఆ ధర్మమునందు అనురక్తి లేదనుకోండి, ఆమె వేరు ప్రతిపాదన తీసుకురావచ్చు. కానీ ధర్మరాజు గారు ఏ మాట చెప్పాడో ఆ మాటని ఆ తల్లి వెంటనే ఔదల దాల్చింది. అది కుంతీదేవి యొక్క సౌశీల్యం. ఈ దేశంలో ప్రాణాలు పోయేటప్పుడు కూడా
శాశ్వతమైనటువంటి కీర్తి కొరకు ప్రయత్నించేవారు ఎవరైనా కూడా ఎంత బలపరాక్రమాలైనా అవి లోకము యొక్క ఉద్ధరణకు మాత్రమే పనికి రావాలని కోరుకున్న వారు ఎవరైనా కూడా ఏది కోరుకున్నారు అంటే ధర్మాన్ని కోరుకున్నారు. అంటే ఈ దేశము యొక్క మూల సిద్ధాంతమేది ధర్మాచరణము. కాబట్టి ధర్మాన్ని కోరాడు. అలాగేనంది యమధర్మరాజు గారిని ప్రార్థన చేసింది, భర్తకి ప్రదక్షిణ చేసింది, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందింది. ఆయన అంటే ధర్మరాజు గారి యొక్క యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషం చేత శాస్త్రమజైత్ర తేజమున సర్వదిశల్ వెలుగంగా ఐంద్ర నక్షత్రయుతుండుగా శశి ప్రకాశజయోన్నతమైన అష్టమిన్ మిత్ర ముఖగ్రహ ప్రతతి మేలుగా అభిజితోదయంబునన్ పుత్రుడు ధర్మోనంశమున పుట్టే అతి స్థిర ధర్మమూర్తి అయి. ఆ కుంతీదేవి కోరుకున్న కోరిక వలన, పాండురాజు గారి కోరుకున్నటువంటి కోరిక వలన సమస్తమైనటువంటి శత్రువులను గెలవగలిగినటువంటి వాడు. అంటే ఆయన పేరు చెప్తే శత్రువులకు కూడా మనసులో ఆయన అన్నాడంటే అనుమానపడక్కర్లేదంటాడు. దుర్యోధనుడు కూడా అన్నాడు ఆ మాట. అజ్ఞాతవాసం పూర్తయిందా అంటే ధర్మరాజు గారు చెప్తే మనం అనుమానపడక్కర్లేదన్నాడు. అంటే నిజంగా ఎటువంటి మహానుభావుడు, ఎంతటి అజాత శత్రువు. ఆయన యందు శత్రుభావన పెట్టుకున్నారేమో, ఆయనకి శత్రువులు ఎవ్వరు లేరు. ఆయనకి సమస్త ప్రాణుల యందు మిత్రభావన. అందుకే ఎవరు పోయినా అంత ఏడ్చాడు మహానుభావుడు, అంత ఆర్ద్రత కలిగిన వాడు. కాబట్టి శాస్త్రవజైత్ర తేజమున సమస్త శత్రువులను బాహ్యంలో కూడా గెలవగలిగినటువంటి గొప్ప తేజోమూర్తి అయి సర్వదిశల్ వెలుగంగా అన్ని దిక్కులు వెలిగిపోయేటట్టుగా ఐంద్ర నక్షత్రయుతుండుగా జ్యేష్ఠ నక్షత్రంలో శశి ప్రకాశజయోన్నతమైన అష్టమిన్ చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి పంచమి తిథి నాడు, అష్టమి తిథి నాడు మిత్రముఖ గ్రహ ప్రతతి మేలుగా సూర్యుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ మంచి ఉచ్చస్థితిలో ఉండగా అభిజిత్ లగ్నంలో ఆ ధర్ముని యొక్క అంశలో మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారు పుట్టారు. లోకంలో కొన్ని కొన్ని శకునములని ఉంటాయి. ఒక్కొక్కరి యొక్క జననం జరిగినప్పుడు, ఒక్కొక్కరి యొక్క జననం జరిగినప్పుడు కాదు, అటువంటి మహాత్ములు పుట్టిన విషయం చెప్పినా కూడా వెంటనే లోకమంతా చల్లబడుతుంది, శాంతి పొందుతుంది, ఆనందాన్ని పొందుతుంది. దానికి ప్రబల ఉదాహరణ భారతంలోనే కనపడుతుంది. ధరణీసురులాదిగా ఉర్వరలో గల సర్వభూతవర్గం బెల్లన్ పరమోత్సవముందెను గుణశరణ్యుడగు ధర్మ జన్మ దినమునన్. ధర్మరాజు గారు ఏ రోజున ఈ భూమి మీద పుట్టాడో ఆ రోజున ధరణీసురులాదిగా అనుకోకుండా బ్రాహ్మణులందరూ కూడా ఎంతో సంతోషాన్ని పొందారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరమ సంతోషాన్ని పొందారు. ఎవరు? కేవలముగా మనుష్యులు మాత్రం కాదుట, సర్వభూత వర్గం బెల్లం, సమస్త ప్రాణులు సంతోషించాయిట. సమస్త ప్రాణులు ఎప్పుడు సంతోషిస్తాయి? చల్లగా ఉండాలి, నీరు దొరకాలి, తాము అంకురమై వృద్ధిలోకి రావాలి. అలా జరగాలి అంటే సృష్టి బాగా ఎప్పుడు జరుగుతుంది? వర్ష ఋతువులో జరుగుతుంది. అప్పటిదాకా నేల మీద పడిపోయిన గింజలన్నీ మొక్కలవుతాయి, గడ్డి పెరుగుతుంది. వేళ పట్టున వర్షం పడిందనుకోండి, మిగిలిన రోజులన్నిటా తినడానికి కావలసినటువంటి అన్నం దొరుకుతుంది. కాబట్టి లోకమంతా చల్లబడింది, సమస్త ప్రాణులు సంతోషించాయి. అంటే ఇది చెప్తూ ఉంటేనే నా కంఠం సరిపోనంత గట్టిగా చెప్పవలసిన రీతిలో ఒక్కసారి ఏదో దేవతలు అక్షతలు కురిపించారా అన్నంత చప్పుడయ్యేటట్టుగా ఏమి మొదలుపెట్టినప్పుడు రాకూడదా? ధర్మరాజు గారు పుడతాడు ఇంకా అనేటప్పటికి అంత ప్రకృతి సంతోషపడిపోయింది అంటే భారతదేశ పౌరులుగా మనము ఎంత సంతోషపడాలి. ఇటువంటి వాంగ్మయానికి మనం వారసులం. రామాయణ భారత భాగవతాలు మావి. ఈ రామాయణ భారత భాగవతాలు చదువుకుని ధర్మానుష్ఠానం చేసి లోకశాంతికి పరితపించేటటువంటి జాతి మాది అని మనందరం ఎంత
ఉల్లాసంతో ఎంత ఆనందంతో జీవించవలసినటువంటి విశేషం. అంత గొప్ప వారసత్వ సంపద కలిగిన వాళ్ళం మనం. కాబట్టి ధరణీసురులాదిగా ఉర్వరలో గల సర్వభూత వర్గం బెల్లన్, ఈ భూమి మీద కలిగి ఉన్నటువంటి సమస్త ప్రాణులు ఆనందపడ్డాయి. పరమోత్సవముంది. అన్ని ప్రాణులు కూడా ఎందుకో తెలియదు, వాటికి తెలుసా? చీమకి తెలుస్తుందా, కుక్కకి తెలుస్తుందా, దోమకి తెలుస్తుందా, అలా వెళ్ళిపోయే గొంగళి పురుగుకి తెలుస్తుందా, పెరుగుతున్న గడ్డి పరక్కి తెలుస్తుందా, ఎండిపోతున్న చెట్టుకు తెలుస్తుందా, భూమిలో ఉన్న గింజకి తెలిసిందా? ధర్మరాజు గారు పుట్టారు, కుంతీదేవి అడిగింది పాండురాజు గారు ఇంత గొప్ప వరం అడగమన్నాడని. కాదు, ధర్మము గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చల్లబడిపోవలసిందే. అటువంటి మహానుభావుడు పుట్టాడు, లోకము చల్లబడింది, ధర్మం నిలబడింది, అధర్మం పోయింది. అంటే వాళ్ళ శక్తి అటువంటిది, ఆ ధర్మరాజు గారి గొప్పతనం అటువంటిది. అందుకే ధర్మరాజు గారి గురించి చెప్పుకుంటే ధర్మం నిలబడుతుందయా అన్నారు. కాబట్టి సమస్త భూతములు కూడా పరమోత్సాహాన్ని పొందాయి. గుణశరణ్యుడగు ధర్మ జన్మ దినమునన్. ఎప్పుడూ కూడా ధర్మాన్ని అనుష్ఠించాలి అనేటటువంటి ప్రబలమైనటువంటి ఇచ్ఛ కలిగినటువంటి ధర్మరాజు గారు పుట్టినటువంటి రోజున లోకములన్నీ కూడా అంత గొప్ప శాంతిని పొందే, అంత చల్లబడింది. అందరి మనసులు చల్లబడ్డాయి. ఈ దేశానికి ఓ లక్షణం ఉంది. ఆశీర్వచనం పెద్ద పెద్ద శ్లోకాలతో మంత్రాలతో చెయ్యక్కర్లేదు. అందరూ బాగుండాలి అంటే ఒకటే మాట అంటారు, చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, నీ కడుపు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, మీ ఊరు చల్లగా ఉండాలి, ఈ దేశం చల్లగా ఉండాలి. చల్లబడింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఈశ్వరానుగ్రహం కలిగింది. ఈశ్వరానుగ్రహం దేని వలన కలుగుతుంది? ధర్మము వలన అని నేను మీకు ముందే మనవి చేశాను. ధర్మరాజు గారు పుట్టిన తర్వాత మరి జాతకర్మ చెయ్యొద్దు, కొడుక్కి పేరు పెట్టాలి. పాండురాజు గారు ఈ పిల్లవాడికి పేరు పెట్టాలి కదా అని ఆలోచన చేస్తున్నాడు. శతశృంగం మీద బోలెడంతమంది మునులు ఉన్నారు. పాండురాజు గారి జీవిత చరిత్ర సామాన్యమైన చరిత్ర. ఇంత అద్భుతమైన రీతిలో కొడుకుబుట్టాడు. నిజంగా ఒకటి ఆలోచించండి, వాడు ఏ అంతఃపురంలోనో పుడితే ఇంత గొప్ప ధర్మరాజు గారు పుడతాడా? ఇలా పుట్టే అవకాశం ఉందా? పాండురాజు గారి యొక్క తేజస్సుకి గొప్పవాడే పుడతాడు. కుంతీదేవి యొక్క మహాత్మ్యములకు చాలా గొప్పవాడే పుడతాడు. కానీ ధర్మదేవతే ఎందుకు వస్తాడు? అప్పుడది శాపమా, లోకమునకు అనుగ్రహమా? లోకమునకు, పాండురాజుకు, కుంతికి, మాద్రికి కూడా అనుగ్రహమే. అధర్మం నశించాలి. దానికి ఎవరు ఛామూర్తులై నిలబడగలరో వాళ్ళని పరమేశ్వరుడు ఎంచుకుంటాడు. ఆ రాటుకి పోటుకి గురైన ధర్మమును తప్పకుండా భగవంతుని యొక్క పాదములను విడవకుండా నిలబడగలిగిన ప్రజ్ఞ కలిగిన వారెవరో వారిని ఎంచుకుంటాడు. తప్ప కష్టం వస్తే విచలితులైపోయి ధర్మాన్ని వదిలిపెట్టేసే వాళ్ళని పరమేశ్వరుడు మాత్రం ఎలా ఎంచుకోగలడు? అందుకే పాండురాజు గారిని ఎంచుకున్నాడు. అందుకే ఆయన కడుపున పుట్టాడు ధర్మరాజు గారు. దాన్ని బట్టి అర్థం అమ్మట్లా, ఈ అనుగ్రహం పెద్దవాడైన పాండురాజు వల్ల ఇంత అనుగ్రహాన్ని, ఇంత ప్రేమని అనుభవించిన ధృతరాష్ట్రుడు పొందగలిగాడా? అంటే నీ మనసు ఎటువంటిదో, భావములు ఎటువంటివో దానిని బట్టే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. ధృతరాష్ట్రుని యందు మాత్సర్య బుద్ధి, లోభము, తనవారు వృద్ధిలోకి రావాలన్న కోరిక ప్రబలము. అదే పాండురాజు అయితే అలా కోరుకున్నవాడు కాడు. ఎక్కడ నిస్వార్థ బుద్ధి ఉందో అక్కడ అంతరించిపోయిందనుకున్న వంశాన్ని పరమేశ్వరుడు నిలబెట్టాడు. ఎక్కడ స్వార్థ బుద్ధి ఉందో అక్కడ నాకు కొడుకు పుట్టేశాడు కదా అని చెప్పి ఎన్ని కుయుక్తులు చేసి తండ్రి లేని బిడ్డల్ని మట్టు పెట్టాలనుకున్నా వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు మడిసిపోయి వాళ్ళు రాజ్యాధిపత్యం పొందారు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మము కాపాడుతుంది తండ్రి, ధర్మము కాపాడుతుంది తండ్రి, ధర్మము కాపాడుతుంది దైవమయ్యి. కాబట్టి ధర్మాన్ని పట్టుకో అని మనకి నేర్పుతుంది. అందుకే పాండురాజు శరీరం విడిచిపెట్టి కీర్తివంతుడయ్యాడు. శరీరంతో దీర్ఘాయుష్మంతుడై ధృతరాష్ట్రుడు అపకీర్తి మూట కట్టుకున్నాడు. నీకు ధర్మం మీద నిశ్చయాత్మకమైన బుద్ధి లేనప్పుడు ఎంత ఆయుర్దాయం పొందావన్న దాని వల్ల పొందే ప్రయోజనం ఉండదు. 100 అశ్వమేధములు చేశాడు అన్న కీర్తి ధృతరాష్ట్రుడికి దక్కిందా? పెనువేప విత్తు అనిపించుకున్నాడు. పాండురాజు తొందరగా వెళ్ళిపోతే మాత్రం
ఆయన పేరు శాశ్వతమైనటువంటి కీర్తిని పొందిందా, పొందలేదా? అంటే మనిషి మనసు నిశ్చలంగా ఉండాలి, మనసు నిర్మలంగా ఉండాలి. మనసు ఎప్పుడూ కూడా 10 మంది యొక్క ఉన్నతిని, 10 మంది యొక్క అభ్యున్నతిని కోరుకునేదై ఉండాలి. లోకశాంతికి అభ్యంతరకరమైన ప్రవర్తన నా యందు ఉండకుండుగాక అన్న పూనిక కలిగిన వాడై ఉండాలి. అందుకే భారతదేశంలో చెప్పబడినటువంటి